హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మసాలా పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 to 2 ఆనియన్స్ తీసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను, సో 1 ఆనియన్ తీసుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతలా వేయిస్తూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇక్కడ గ్రేవీ కోసం నేను 2 టమాటోస్ తీసుకుంటున్నాను. వీటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ 2 to 3 మిర్చీస్ తీసుకోవాలి. ఇది ఆప్షనల్. సో ఇది కూడా సేమ్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. సో నెక్స్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఇది మ్యాండేటరీ. నెక్స్ట్ ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవన్నీ చల్లారాక ఒక జార్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, 4-5 మిరియాలు, లైట్గా వాటర్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బాండీ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సాజీరా వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్, మిర్చి త్వరగా వేగాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ లైట్గా కొత్తిమీర వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో వేయించుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ముందుగా సాల్ట్తో కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి ప్రాపర్గా బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ మూత తీసి 5 to 10 మినిట్స్ అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా 5 to 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి స్పైసీ కోసం మనం మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ లైట్గా ధనియా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ గ్రేవీ కోసం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 15 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 15 మినిట్స్ అయ్యాక మూత తీసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మనకి గ్రేవీ రావాలంటే ఇంకో 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. చూడండి, 10 మినిట్స్ అయ్యాక ఇలా గ్రేవీగా వచ్చేస్తుంది. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతే, మన టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ మటన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయ్స్.